కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. సో ఈ విలీనం వెనుక మనకి ఉపయోగం ఉందా, దీనివలన ప్రజలు ఏ విధంగా లాభపడతారు లేదా నష్టం ఉందా అనే విషయాల్ని మనతో చర్చించడానికి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ కాసాని సుధాకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలను అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనకేంటంటే రీసెంట్గా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా మనకి జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. సో ఈ విలీనం నష్టం ఎక్కువ ఉంది అని ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన? ముందు పంచాయతీస్ ఉండే, మనం నిజాంపేట కార్పొరేషన్ కాకముందు మా బాచుపల్లి, నిజాంపేట, ప్రయత్నారు 3 విలేజెస్ని ఎన్ఎంసీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ చేయడం జరిగింది. ఆ 33 డివిజన్లు ఉండే. 33 డివిజన్లు చిన్న డివిజన్లు, జనాభా ఒక 3500 నుంచి 4000 సుమారు ఉంటుండే. ఇప్పుడు ఎగ్దమ్ జిహెచ్ఎంసీలో కలపడం వల్ల శానిటేషన్ ప్రాబ్లం అవుతుంది, మిగతా సమస్యలు చాలా ప్రాబ్లం అవుతాయి, వర్క్లు అనేటివి చాలా డిలే అవుతాయి. కానీ ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీలో అయితే 4 డివిజన్లు అని 33 డివిజన్లు ఇక్కడ 4 డివిజన్లు చేయడం వల్ల అభివృద్ధి అనేది కాదు. దానివల్ల కొద్దిగా పబ్లిక్కి చాలా ప్రాబ్లం అవుతుందని నేను చెప్పేది. మనకేంటంటే ఇది వరకు ఉండేటప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా 33 డివిజన్స్ 31 డివిజన్స్ ఉండేటప్పుడు 33 డివిజన్స్ ఉండేటప్పుడు మనకి ప్రజలు వచ్చేసి మనకి ఎటువంటి సమస్య ఉన్నా కార్పొరేటర్ని స్థానిక కార్పొరేటర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ చేసుకునేవారు. అండ్ ఆ కార్పొరేటర్లు అవి తీసుకెళ్లి మనకి మేయర్ దృష్టికి తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డివిజన్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకేంటంటే ఆ ప్లేస్ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఈ ప్రజల సమస్యలు అన్నవి మనకి ప్రాపర్గా చేరుతాయా, ప్రభుత్వం వరకు కానీ మేయర్ వరకు కానీ చేరుతాయని మీరు భావిస్తున్నారా ఇలా చేయటం వలన? అంటే నేను అనేది ఏంటంటే, ముందు చిన్న కార్పొరేషన్, యాక్చువల్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ చిన్నదేనది. ముందు ఓల్డ్ విలేజెస్ ఏదైతే ఉండదో నిజాంపేట, బాచుపల్లి, ప్రాంతం ముందు చాలా స్లమ్ విలేజెస్ ఎక్కువ, ఇక్కడ స్లమ్ కాలనీస్ ఎక్కువ ఉన్నాయి. బాచుపల్లి రాజీవ్ నగర్, ఇందిరానగర్, సాయినగర్, ఇవి స్లమ్స్. నిజాంపేటలో గిట్ట గృహకల్ప ఉంది, రాజు గృహకల్ప, మిగతా కాలనీస్ స్లమ్స్ ఉన్నాయి. ఏకదమ్ ఈ జిహెచ్ఎంసీలో కలిపితే కొద్దిగా అన్ని వర్క్స్ అనేది డిలే అవుతాయి. అంటే మనకి ఏంటంటే మీరు మామూలుగా అసలు మీకు మీటింగ్ జరిగినప్పుడు కార్పొరేటర్లందరికీ ఎటువంటి ప్రతిపాదన, అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇంత హ్యూజ్ని వాళ్ళు తగ్గించేటప్పుడు కొన్ని మీకు హామీలను ఇస్తూ ఉంటారు. లేదు ఇది చేస్తాము దీనివల్ల మీరు బెనిఫిట్ అవుతారు అని కొన్ని హామీలన్నీ ఇస్తూ ఉంటారు. సో మీకు మీటింగ్లో మీకేం ప్రతిపాదనలు వాళ్ళు ఇచ్చారు? ఎప్పుడని ఎన్ఎంసీ ఉన్నప్పుడు మొన్న రీసెంట్ గా అయిన మీటింగ్స్ లో కార్పొరేటర్స్ అందరికి మాకు ఇప్పుడు మా కార్పొరేషన్ చిన్నది కాబట్టి మా డివిజన్ పరిధిలో మా సమస్యలు ఏమున్నా మేము అక్కడ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పేవాళ్ళము. కమిషనర్ గారు ఉండేవాళ్ళు, మేయర్ గారు ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి అయ్యే వరకు చేసేవాళ్ళు. కొన్ని మ్యాక్సిమం ఇంకా సాల్వ్ కాలే. పంచాయతీలో ఉన్న ఏదైనా ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, చాలా బాగుంది, ఈజీగా అవుతున్నాయి. మున్సిపాలిటీ అయితే కొద్దిగా ఓకే అనుకో. ఎగ్జామ్ జిహెచ్ఎంసీ అనేసరికి కొద్దిగా పెద్దది కదా, ఇంకా చాలా డిలే అవుతుంది నా ఉద్దేశం. అంటే మేయర్ గారి దృష్టికి మీరు అందరూ తీసుకువెళ్ళారు కదా, ఇది వద్దు అని తీసుకువెళ్ళారు కదా, ఆవిడ నుంచి ఎటువంటి? నేను నిజాంపేట కార్పొరేషన్ ఉన్నప్పుడే కొద్దిగా డిలే అయ్యేటి. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే ఇంకా డిలే అవుతుందని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, పబ్లిక్ కూడా అదే మెయిన్. పబ్లిక్ కూడా మన కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మున్సిపాలిటీలు, దుందిగల్ మున్సిపాలిటీ, కొంపల్లి మున్సిపాలిటీ, మన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, ఇలా చాలా ఈ ప్రాబ్లమ్ జిహెచ్ఎంసీ కలపడం వల్ల అందరూ చాలా నష్టపోతున్నారు. ఇంకో టర్మ్ కూడా ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రజలు ఎవరైనా మీ దృష్టికి తీసుకురావటం కానీ, మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం, ఇది ఏంటండి ఇలా చేస్తే మాకు ఇబ్బంది అని ఎవరైనా ప్రజలు వచ్చి చెప్పడం చెప్పారు. ఇంకో టర్మ్ ఉంటే బాగుండేది. ఎగ్జామ్ జిహెచ్ఎంసీ అంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే వర్క్లు అవుతాయి, ఇంకా వర్క్లు ఓవర్ అవుతుంది. ఇక మొత్తం 150 జిహెచ్ఎంసీలో 150 డివిజన్స్ ఉండే, ఇప్పుడు ఇంకా ఈ మొత్తం 300 డివిజన్స్ చేశారు. మేయర్ ఒకరే ఉంటారు. అండ్ అలానే ఇంకొక మాట ఏమని వినిపిస్తుందంటే, ఈ విలీనం అంతా కూడా మనకి రియల్ ఎస్టేట్ హంగు కోసం అని అంటున్నారు. ఇది ఎంతవరకు మీరు సమర్థిస్తారు? రియల్ ఎస్టేట్ దానికి దీనికి రియల్ ఎస్టేట్ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ గా ఫాల్స్ అంటారా? కాదు. కానీ ఏంటంటే మనకి ప్రజల నుంచి ఏంటంటే కొన్ని రకాల మిశ్రమంగా వస్తున్నాయి ఒపీనియన్స్. అంటే ఇది కరెక్ట్ కాదని కొంతమంది, ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడే పనులు అవ్వట్లేదు, ఇలా చేయటం వలన ఇంకా పనులు అవ్వవు. చిన్న మున్సిపాలిటీ ఉంటేనే డిలే. అవును, డిలే అవుతుంది. ఇంకా జిహెచ్ఎంసీలు కాబట్టి ఇంకా వర్క్స్ అవుతాయి అంటారా? మీరే చెప్పండి. నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. అవును, నిజమే. అయితే అంటారా?
కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఎందుకంటే వెళ్ళాలి? మన ముందు కార్పొరేషన్ గా ముందు చాలా చిన్న పల్లెటూరు బాచుపల్లి కానీ నిజాంపేట కానీ మన స్లమ్స్ చాలా పూర్ ఉండే. ఇప్పుడు ఏదో చిన్నగా మన మున్సిపాలిటీ అయ్యి కార్పొరేషన్ అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేసరికి ఇంకా పెద్దగా అయిపోతుంది, పెద్ద సముద్రం లాగా. మళ్ళీ ఇంకా వర్క్లు ఇంకా కావని అందరూ చాలా, కానీ అంటే ఒక రకంగా మెయిన్ శానిటేషన్ కరెక్ట్ ఉంటారులేదు. అవును, కానీ జిహెచ్ఎంసీలో కలిస్తే మనకి సిటీస్ లో జరిగే డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందని అంటున్నారు కదా, మరి దానికి సిటీలో ఏమైతుందంటే సిటీలో ఇంకా ఘోరంగా ఉంది. పేరుకి జిహెచ్ఎంసీ అన్నట్టు, ఆ పక్కన ఎక్కడ కూడా చూసినా చెత్త అలానే ఉంటుంది. అవును, ఎక్కడైతే దేని తెలుసు కానీ ఏందంత. సో మనకి అంటే లైక్ ఇలా సిటీ కానీ కార్పొరేషన్ ఇలానే ఉంచి నెక్స్ట్ ఇది ఇంకా బాగా ఇంప్రూవ్ అయినాక కలిపితే బాగుంటుంది చాలా మంది పబ్లిక్ కోరుకుంటున్నారు. అవును, కానీ ఇప్పుడు మరి ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా విలీనం చేశారు. గవర్నమెంట్ డిసిషన్ అన్నప్పుడు మనం ఏం చేయవచ్చు. అవును, సో మరి దీని వల్ల అయితే మీరైతే అభిప్రాయపడేది ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడము, వాళ్ళు చర్చిస్తామన్నారు. చూడాలి మరి ఎట్లా ఎంతవరకు. మరి ఆల్రెడీ ఆమోదం అయిపోయింది కదా, ఇంకా చర్చించిన ఉపయోగం లేనట్టే కదా, అంతే అంటారా? అంతే. మరి మీరు పోటీ చేస్తున్నారా మరి నెక్స్ట్ కార్పొరేటర్ కింద? ప్రజలు అవకాశం ఇస్తే చేస్తామండి. ప్రజలు అవకాశం ఇస్తే డివిజన్స్ నేను 4 పెట్టాము, 6 కానీ 8 పెంచితే ఇంకా బాగుండేది, బాగుంటుంది. ఓకే, అదే విధంగా ఏంటంటే మనకి ఇప్పుడు కుత్బల్లాపూర్ అన్నది పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి, సో ఫ్యూచర్లో మనకి ఇక్కడ జనాభా సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ మనకి ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉందని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు యాక్చువల్ తెలంగాణలో అసెంబ్లీ ఇది 190 ఉన్నాయి. 190 150 అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు. మా కుత్బుల్లాపూర్ కూడా 6.5 lakhs పాపులేషన్ ఉంది. ఇది 2 కావచ్చు, నేను నా ఉద్దేశంతో 2 అయితే ఈజీగా అయితే. 2028లో 2 కావచ్చు, బైఫికేషన్ అవుతుంది. గతంలో మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ సపరేట్ అయింది. ఇప్పుడు 20 years అవుతుంది. ఇప్పుడు 2028కి 20 years, 28లో బైఫికేషన్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే 6 లక్షలు ఉన్నారంటే 2 లక్షలకు ఒక స్థానం అన్నప్పుడు మరి 3 స్థానాలు కూడా దక్కే ఛాన్సెస్. యాక్చువల్లీ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంటే 2.5 lakhs ఉంటే కంపల్సరీ ఒక కాన్సెన్స్ చేయాలి. యాక్చువల్ 6 to 7 lakhs ఉంది కుత్బుల్లాపూర్ షేర్లింగంపల్లి. ఇవి 2 లేదా 3 గిట కావచ్చు. కుత్బుల్లాపూర్ 2 కావచ్చు, షేర్లింగంపల్లి 2 లేదా 3 కావచ్చు. పెద్ద కాన్స్టిట్యున్సీ మన తెలంగాణలో పెద్ద కాన్స్టిట్యున్సీ అంటే ఫస్ట్ కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి. ఓకే, అండ్ అలానే అదే ఫైన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి మీ అదేంటంటే కాల పరిమితి అయిపోతుంది. సో నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతున్నాయి ఎలక్షన్స్? మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వాళ్ళది కూడా ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ వాళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది. ఓకే, నాకు ఇప్పుడు యాక్చువల్ సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి విలేజెస్ లో. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాక మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టేటట్టు ఉన్నారు. నేను అనుకుంటా April Mayలో పెట్టవచ్చు అని నా అభిప్రాయం. April May సమ్మర్ లో. సో ఎలా ఉండబోతుంది? దీంట్లో రిజర్వేషన్ ఉంటాయి కదండి. అదే ఇప్పుడు ఆ 33లో కూడా రిజర్వేషన్ ఉండే, జనరల్ కోటా అని, బీసీ కోటా, ఎస్సీ ఎస్టీ కోటా. ఇప్పుడు దీనిలో కూడా బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, దాంట్లో మహిళల కోటా కూడా రావచ్చు. ఓకే, అంటే పలాని వాళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు. అవకాశం ఎవరికి అవకాశం వస్తే చూడాలి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి? బాగుంటది, పోరు గట్టిగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్. అంటే మీ ద్వారా ఏంటంటే చాలా విషయాలు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విలీనం వలన మనకి ఉపయోగం కంటే కూడా నష్టాలు ఎక్కువ ఉంటున్నాయని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఈ విలీనం వలన మనకి కొంచెం బెనిఫిట్ కావాలని అయితే కోరుకుంటున్నాం. మెయిన్ శానిటేషన్ వాటర్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మీ అమూల్యమైన సందేశాన్ని మా FBTV ప్రేక్షకులకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, విలీనం వలన మన ప్రజలు ఉపయోగం పడేదానికంటే కూడా నష్టమే ఎక్కువ జరుగుతుందని అయితే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మనకి GHMC విలీనం మనకి బెనిఫిటా లాసా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్టోరీ. థ్యాంక్ యూ.